అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో పాటు ఎక్స్ హోమ్ మినిస్టర్ అయినటువంటి మైసూరారెడ్డి గారున్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, రీసెంట్‌గా లోకేష్ ప్రశాంత్ కిషోర్‌ని కలవబోతున్నారని చెప్పేసి ఒక వార్తొస్తుంది. అసల అర్జెంట్‌గా ఈ టైంలో కలవడానికి గల కారణం ఏంటి? ఏం కలుస్తున్నారో లేదో తెలియదు. హ్మ్. కలుస్తారని మీరు వార్త అంటున్నారు. కలవచ్చు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ గతంలో వాళ్ళ టీము హ్మ్. ప్రశాంత్ కిషోర్ టీము వైఎస్ఆర్‌సీపీకి సర్వే చేసినారు. పొలిటికల్ స్ట్రాటజీ. పొలిటికల్ సర్వే అండ్ అనాలిసిస్ హ్మ్. చేసినారు. మళ్ళా ఆయన ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న తర్వాత వాళ్ళ అసిస్టెంట్లే మళ్ళా వైఎస్ఆర్‌సీపీకి చేసినారు. హ్మ్. ఇప్పుడు ఆయన పూర్తిగా మరి సర్వే టీమ్ నుంచి పక్కకు తప్పుకున్నారు. హ్మ్. కానీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళా ఒక టీం తయారు చేసుకోవచ్చు. హ్మ్. ఏమన్నా తెలుగుదేశంకు అడ్వైజరీగా ఏమన్నా మాట్లాడాలని పోయిండొచ్చు. అంతకు మించి వేరే ఏముంటది ప్రశాంత్ కిషోర్‌తో. హ్మ్. అతను అనలిస్టు. అనలిస్ట్‌ను పోయి కలిసినారంటే రాజకీయాలు ఏం మాట్లాడలేరు కదా! కాకపోతే రాజకీయ పార్టీ పెట్టాలని కొన్ని రోజులు తిరిగినారు. అది అయిపోయింది అదండి. హ్మ్. ఇప్పుడు మళ్ళా ఏమన్నా అనాలిసిస్ చేసేదానికి హ్మ్. కన్సల్టెంట్‌గా ఏమన్నా బాధ్యతలు తీసుకోమని ఏమన్నా వెళ్తారేమో. అంతకంటే మించి ఏం చర్చలు జరుగుతాయి అతనితో. సార్, జనంలోకి జనసేన అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు జనసేన వాళ్ళు. సో, ఈ ప్రోగ్రామ్‌కి గల కారణం ఏంటి సార్? దీని వెనకాల ఏమన్నా పొలిటికల్ స్ట్రాటజీ ఏమన్నా ఉందా? ఏముంటది పొలిటికల్ స్ట్రాటజీ? ఏ రాజకీయ పార్టీ అయినా జనసేన అనేది కూటమిలో ఉన్నారు. హ్మ్. కూటమిగా ఏర్పడినారు. ఎన్నికల్లో పాల్గొన్నారు. ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్నారు. కానీ పార్టీ అనేది ఉంది కదా! పార్టీ వ్యవహారాలు చూసుకునేదానికి, పార్టీని బలోపేతం చేసుకునేదానికి, పార్టీ నిర్మాణానికి, పార్టీ కార్యకర్తలతో సమావేశానికి వాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఏముంది? దాంట్లో కొత్తదనం ఏముంటది? ఇంతకుముందు ఇప్పుడు ఎన్డీఏలో ఉన్నారు. హ్మ్. కేంద్ర ప్రభుత్వంలోనే కూటమిలో చాలా పార్టీలున్నాయి. వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ నిర్మాణం అయితే చేసుకుంటున్నారు కదా! బీహార్‌లో నితీష్ కుమార్ చేసుకుంటున్నారు ఆయన రాజకీయం. అట్లానే ఇంతకుముందు కమ్యూనిస్టులు ఉండ్రి ఇండియా కూటమిలో. వాళ్ళ పార్టీ ప్రోగ్రామ్స్ చేసుకుంటాండ్రి. హ్మ్. ఎక్కడైనా ఇది సహజంగా జరిగేదే. జనసేన పార్టీ అనేది తెలుగుదేశంతో అలయన్స్‌లో ఉంటారు. వాళ్ళ పార్టీ కార్యక్రమాలు చేసుకుంటారు. ఇప్పుడు బీజేపీ కూడా అలయన్స్‌లో ఉంది. కూటమిలో ఉంది. బీజేపీ తన పార్టీ నిర్మాణాలను, తన వ్యవహారాలు చూసుకోవచ్చు. హ్మ్. తప్పేం లేదు. సార్, అది కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఒక బజ్ క్రియేట్ చేస్తున్నారు. సో, ప్రత్యేకంగా వాళ్ళ పార్టీని ఏమన్నా స్ట్రాంగ్ చేసుకోవాలి జనసేన అని చెప్పేసి ఆయన ఆలోచన ఏమన్నా ఉందా? అందుకోసం ఈ ప్రోగ్రామ్ అనేది పెడుతున్నారా? కాదు పార్టీని ఉంటారు కదా! ఆయనకు రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఉన్నారు. హ్మ్. ఆ కార్యకర్తలు జనము ఉండారు. హ్మ్. ఉండినప్పుడు వాళ్ళకు పార్టీ నిర్మాణం చేసుకోవడము, పార్టీ తరపున తిరగడము తప్పేం లేదు అంటా దాన్ని. హ్మ్. ఇది ఇది ఎవరైనా ఎవరి పార్టీనైనా బలం చేసుకోవాలంటారు. కూటమిలో ఉండేది కూటమి ధర్మాలేమి, కూటమి అనుకున్న ప్రకారము ఒక అజెండా ప్రకారం మూవ్ అవ్వాల్సిందంటే మంత్రిగా ఉన్నందు. హ్మ్. పార్టీ నిర్మాణం ప్రకారం పనులు చేసుకుంటుంటారు. ఎవరి హ్మ్. పార్టీ వాళ్ళు చేసుకుంటుంటారు. సార్, మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థాంక్ యూ సార్.